స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. మొదటగా బంగారం కొంటామని వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీ మొత్తంలో చోరీకి పాల్పట్టుగా తెలుస్తున్నది. సో ఒకసారి స్క్రీన్ మీద ఆ విజువల్స్ ని ఒకసారి సీసీటీవీ విజువల్స్ లో చూద్దాము. ఫస్ట్ అయితే దుండగులు ఎంట్రన్స్ ద్వారా జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. దీనికంటే ముందే ఆల్రెడీ ఒక దుండగుడు ఒక వ్యక్తి బంగారం ఒక చైన్ కొంటాననే నెపంతో లోపలికి వచ్చి సిబ్బందిని చైన్ చూపించాల్సిందిగా కోరాడు. దాంతో సిబ్బంది చైన్ చూపించే ప్రయత్నంలోనైతే ఉన్నారు. అదే సమయంలో ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే మరో ఇద్దరు దుండగులు ఈ ఎంట్రన్స్ ద్వారానైతే లోపలికి ప్రవేశించారు. విజువల్స్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. సెక్యూరిటీ గార్డ్ డోర్ తీశారు. ఆ తర్వాత ఇద్దరు ఎంటర్ అయ్యారు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇద్దరు లోపలికి వెళ్లే లోపే మరో ఇద్దరు దుండగులు కూడా ఎంటర్ అయితే విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ బంగారం కొంటాము, నగలు కొంటామనే ఉద్దేశంతోనే వీళ్ళు అలో చేశారు. సో సడన్ గా ఇక్కడ ఉన్న సెక్యూరిటీని టార్గెట్ చేసి అదుపులోకి తీసుకున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆ వెంటనే మరో దుండగుడు ఇక్కడ తుపాకీని చేతిలో పట్టుకున్నాడు. ఇక్కడ ఇంకో దుండగుడు సిబ్బందిపై టార్గెట్ చేశాడు. సో మొత్తానికి సెక్యూరిటీ గార్డ్ ని టార్గెట్ చేసుకొని తన ఆధీనంలోకి తీసుకొని తర్వాత సిబ్బందిని టార్గెట్ చేస్తున్న దుండగుల దృశ్యాలను అయితే మీరు చూడొచ్చు. ఈ వ్యక్తి చూడండి, బయట నుంచి ఇంకెవరైనా వస్తున్నారని కాపలాగా అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో ఇలా దుండగులు అయితే పిఎంజే జ్యువెలరీలోకి ఎంటర్ అయ్యారు. తర్వాత చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న టైంలో ఆ సెక్యూరిటీ గార్డ్ తో జరిగిన గొడవ వీళ్ళు చూస్తూ ఈ ఫస్ట్ ఎంటర్ అయిన వ్యక్తి అయితే గన్ తీసి స్టాఫ్ ను బెదిరించడం జరిగింది. ఆ సిబ్బందితో భయభ్రాంతులకు గురి చేయడంతో సిబ్బందులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వ్యక్తి చూడండి, గన్ తో ఆ సేల్స్ మేనేజర్ ని ఎలా బెదిరిస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ కూడా వాళ్ళ ఆధీనంలోకి వచ్చాక ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఇతను సడన్ గా గన్ తీసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిబ్బందిని అందరినీ తన అదుపులోకి తీసుకొని నీటిలోకి చేయించి ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. దుండగులు అందరూ కలిసి సిబ్బందిని టార్గెట్ చేస్తూ బంధించి నేలపై కూర్చోబెట్టారు. మోకాళ్ళపై నీల్ డౌన్ చేయించేసి అందరికీ కూడా తన ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు చక్కగా ఆభరణాలు దోచుకున్న దృశ్యాలను అయితే మీరు చూడొచ్చు. చూడండి, సిబ్బందిని అయితే ఎలా ఆధీనంలోకి తీసుకున్నారో ఈ విజువల్స్ లో మీరు చూడొచ్చు. సిబ్బంది అందరినీ కూడా నీల్ డౌన్ చేయించి గన్స్ తో బెదిరిస్తూ వాళ్ళు సిబ్బందిని అందరినీ తన ఆధీనంలోకి తీసుకున్న దృశ్యాలను మీకు స్పష్టంగా చూడొచ్చు. తర్వాత అక్కడ జ్యువెలరీలో పనిచేసే సిబ్బందిని చేతులను తాళ్లతో కడుతున్న దృశ్యాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సిబ్బందిని అందరినీ తన అదుపులోకి తీసుకొని ఇక్కడ ఉన్న జ్యువెలర్స్ అన్ని కూడా దుండగులు తీసుకుంటున్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆభరణాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాళ్ళని బెదిరిస్తూనే ఎక్కడెక్కడ ఆభరణాలు ఉన్నాయో అన్నీ కూడా తీయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సిబ్బంది ఎప్పుడైతే ప్రతిఘటించడంతో వాళ్ళు గన్స్ తో అటాక్ చేయడం జరిగింది. సో అప్పటికే వాళ్ళు దోచుకున్న నగదుతో ఆ దుండగులు ఉడాయించడం జరిగింది. సో సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి బ్యాగులో వాళ్ళు దోచుకున్న బంగారాన్ని అయితే సర్దుకొని మళ్ళీ ఎంట్రన్స్ గుండా ఈ మెట్ల ద్వారానే దుండగులు పారిపోయారు. సో చూడండి, 1 2 3 4 5 ఐదుగురు దుండగులు కూడా ఈ ఎంట్రన్స్ ద్వారానే వాళ్ళు ఎంటర్ అయిన ఎంట్రన్స్ ద్వారానే మళ్ళీ ఆ నగదు దోచుకొని పారిపోవడం జరిగింది. సో తర్వాత సిబ్బంది కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తిన గాయపడ్డ సిబ్బంది మొత్తంగా ఈ ఘటనలో 4 సిబ్బంది అయితే తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతారని తెలిసింది. పోలీస్ వాళ్ళైతే నిందితుల చిత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది. దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.